వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా వ్యాధులు గురించి తెలుసుకుందాం. సాధారణంగా వ్యాధులు అనేటువంటివి బ్యాక్టీరియాల వల్ల, వైరస్ల వల్ల మరియు శిలీంధ్రాల వల్ల మానవులకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా వృక్షాలకి కూడా, మొక్కలకి కూడా ఈ వ్యాధులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. మరి మానవుల లోపల బ్యాక్టీరియల్, వైరల్, అదేవిధంగా మనకి శిలీంధ్రాల వలన కలిగేటువంటి వ్యాధులు ఏవేవి ఉన్నాయి అనే విషయాలతో చర్చిస్తూనే మొక్కలకి కూడా ఏ రకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు క్లాస్లో మనం చర్చిద్దాం. అయితే ఇంతకుముందు క్లాస్లో మనం జ్ఞానేంద్రియాల గురించి నేర్చుకోవడం జరిగింది. ప్రధానంగా జ్ఞానేంద్రియాలకు సంక్రమించేటువంటి వ్యాధుల గురించి ఒకసారి చూసి ఆ తర్వాత మొక్కలకి మరియు మానవులకి సంబంధించినటువంటి వ్యాధుల గురించి అధ్యయనం చేద్దాం. జ్ఞానేంద్రియాల్లో మనకి ముందుగా ఉన్నటువంటి చర్మానికి వచ్చేటువంటి వ్యాధుల గురించి చూద్దాం. చర్మంలో మనకి మొహం పైన మనకు సాధారణంగా మొటిమలు అనేటువంటివి వస్తుంది. ఈ మొటిమలు అనేటువంటివి మనకి స్టెఫైలోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి వస్తుంది. ఈ స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియాలు మనము చర్మం గురించి అధ్యయనం చేసినప్పుడు చూసాము. సెబీషియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులు అనేటువంటివి చర్మంలో భాగంగా ఉంటాయి. ఈ సెబీషియస్ గ్రంథులు అనేటువంటివి స్రవించినటువంటి తైలం అనేటువంటిది వెంట్రుక పక్క నిర్మాణం ద్వారా చర్మం పైకి రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆ సెబీషియస్ గ్రంథుల నాళాల లోపల ఈ స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా అనేటువంటిది పేరుకుపోయిన కారణంగా చర్మం అనేటువంటిది చిన్న చిన్న సూక్ష్మాంకురాలుగా మారిపోతుంది. ఈ సూక్ష్మాంకురాలనే మనము మొటిమలుగా పేర్కొంటాము. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల యాక్నే అని అనడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకి మొహం పైన వచ్చేటువంటి మొటిమలు అనేటువంటివి స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియాల వల్ల కలుగుతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మనకు ఈ కాలం లోపల పోటీ పరీక్షల లోపల మనకు వస్తున్నటువంటి ప్రశ్నలన్నిటి కూడా నిత్య జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైననే మనకి ఈ ప్రశ్నలు అనేటువంటి రావడం జరుగుతుంది. మరి సాధారణంగా ఎదుర్కొనేటువంటి సమస్య మొటిమలు కాబట్టి ఈ స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ పర్టికులర్గా సెబీషియస్ గ్రంథుల నాళాల లోపల పేరుకుపోయి ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లోపల సెబీషియస్ గ్రంథులు, తైల గ్రంథులు ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి రావచ్చు. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకున్నటువంటిది దురద అనేటువంటిది మరొక చర్మ వ్యాధి. తడిగా ఉండే చర్మం పైన సాధారణంగా ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. శిలీంధ్రం వల్ల మందమైన వలయాకార మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇది దురదకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఎగ్జిమా అనేటువంటిది మరొక చర్మ వ్యాధి ఉంది మనకి. ఈ ఎగ్జిమా వ్యాధి లోపల చర్మం అనేటువంటిది దళసరిగా మందంగా మారిపోతుంది. దళసరిగా మందంగా మారిపోయి గాఢ రంగులోకి మారి పొలుసుల రూపంలో ఊడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా పొలుసుల రూపంలో ఊడిపోవడాన్ని మనము ఎగ్జిమా అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జిమాతో పాటుగా మనకి మరొక చర్మ వ్యాధి సోరియాసిస్ అనేటువంటిది ఉంది. ఈ సోరియాసిస్ అనేటువంటిది చర్మం మందంగా మారి పొట్టు రూపంలో ఊడిపోతూ ఉంటుంది. పొట్టు రూపంలో ఊడిపోవడం వేరు, పొలుసుల రూపంలో ఊడిపోవడం వేరు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఒకవేళ చర్మం అనేటువంటిది పొలుసుల రూపంలో ఊడిపోయినట్లయితే దాన్ని ఎగ్జిమా వ్యాధిగాను, పొట్టు రూపంలో ఊడిపోయినట్లయితే దాన్ని సోరియాసిస్ వ్యాధిగాను పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ సోరియాసిస్ అనేటువంటిది నిత్య జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దీని యొక్క లక్షణం ఏంటి అని అంటే చర్మం అనేటువంటిది మందంగా మారిపోయి పొట్టు రూపంలో ఊడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చర్మానికి సంబంధించినటువంటి మరో 2 వ్యాధులు. నెక్స్ట్ మనకి ఇంకొక వ్యాధి అథ్లెట్ ఫూట్ వ్యాధి అని అంటారు. అథ్లెట్ ఫూట్ వ్యాధి అని అంటారు. నీటిలో ఉండేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయం పనులు చేసేవాళ్ళు, నాట్లు వేసే వాళ్ళలో ఇది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా గమనించవచ్చు. ఈ అథ్లెట్ ఫూట్ వ్యాధి అనేటువంటిది శిలీంధ్రం వల్ల కలిగేటువంటి వ్యాధి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. శిలీంధ్రం వల్ల కలిగేటువంటి వ్యాధి. ఈ వ్యాధి వల్ల కాలి యొక్క 4వ మరియు 5వ ఏలు మధ్యన, అంటే చిటికన వేలుకి మరియు ఆ ముందున్నటువంటి వేలుకు మధ్యన చర్మం అనేటువంటిది వాచి రక్తస్రావం జరిగి నొప్పి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సో దీన్నే మనము అథ్లెట్ ఫూట్ వ్యాధి అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది అథ్లెట్ ఫూట్ వ్యాధి సాధారణంగా నీటిలో ఎక్కువగా పనిచేసే వాళ్ళలో కలిగేటువంటి వ్యాధి అథ్లెట్ ఫూట్ వ్యాధి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి 4వ మరియు 5వ ఏళ్ళ మధ్యన చర్మం వాచి రక్తస్రావం జరిగి నొప్పి కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ మరొక చర్మ వ్యాధిని ఇవ్వడం జరిగింది, పెల్లాగ్రా. దీన్ని మనము విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ లోపల కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ పెల్లాగ్రా అనేటువంటిది నియాసిన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కూడా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి. సో ఈ రకంగా చర్మ వ్యాధులు అయిపోయిన తర్వాత మరి నాలుక మరియు ముక్కు లోపల మనకు ఉన్నటువంటి రసాయన గ్రాహకాల గురించి ఒకసారి కనుక చూసినట్లయితే జీవుల లోపల రసాయన గ్రాహకాలు అనేటువంటివి 2 రకాలు. అవి నాలుక లోపల రసాయన గ్రాహకాలు మరియు నాసిక లోపల ఉండేటువంటి రసాయన గ్రాహకాలు.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మనం అకశేరుకాలలో మరియు చేపలలో ఈ గ్రాహకాలు అనేటువంటివి శరీరం యొక్క ఉపరితలంలో ఉంటాయి. ఈ గ్రాహకాలు అనేటువంటివి శరీరం యొక్క ఉపరితలంలో ఉంటాయి. కానీ ఉభయచరాల నుండి క్షీరదాల వరకు జీహ్వని అదే రుచిని గుర్తించడానికి నాలుక మరియు గ్రహణ శక్తిని గుర్తించుటకు గ్రాహకాలు అనేటువంటివి వేరు చేయబడ్డాయి. ఈ గ్రహణ శక్తిని గుర్తించటకు గ్రాహకాలు నాసిక లోపల, అదేవిధంగా రుచిని గుర్తించటకు ఏవైతే రసాయన గ్రాహకాలు ఉన్నాయో ఆ రసాయన గ్రాహకాలు నాలుక లోపల ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మానవ నాలుక లోపల సుమారు 10,000 రుచి కణికలను కలిగి ఉంటుంది. ఈ రుచి కణికలకి ఒక కుహరము మరియు కుహర రంధ్రం అనేటువంటిది ఉంటుంది. ఈ కుహర రంధ్రాన్ని మనము రుచి రంధ్రము అని అంటాము. ఈ రుచి రంధ్రాల లోపల ఒక కుహరము మరియు ఒక కేశనాళికేతను కలిగి ఉంటుంది. అందుకే వేడిగా ఉన్నటువంటి పదార్థం మనకు ఎక్కువ రుచిని కలగజేస్తుంది. ఈ వేడిగా ఉన్నటువంటి పదార్థం ఎక్కువ రుచిని కలగజేయడానికి గల కారణం ఏంటి అని అంటే రుచి రంధ్రానికి ఉన్నటువంటి కేశనాళికేత అనేటువంటి లక్షణాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము వైరస్ వ్యాధుల గురించి చూద్దాం. సాధారణంగా వైరస్ల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, ఈ వైరస్లు కలిగించేటువంటి వ్యాధులు ఏమేమి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ వైరస్ల గురించి అధ్యయనం చేయడాన్నే మనము వైరాలజీ అంటాము. వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అని అంటాము. ఇవి సూక్ష్మమైనటువంటి జీవులు, చాలా మైక్రోస్కోపిక్ యూజ్ చేసి మనము ఈ సూక్ష్మజీవులను చూడవచ్చు. పర్టికులర్గా ఇవి అతి సూక్ష్మమైనటువంటి జీవులు కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని మనము చూడడానికి ఉపయోగిస్తాము. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఉపయోగించి వైరస్లని చూడగలం. ఇవి అవికల్ప పరాన్న జీవులు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, అవికల్ప పరాన్నజీవులు అనగానేమి అనేటువంటిది ఇచ్చేసి మనకి స్టేట్మెంట్ బేస్డ్గా క్వశ్చన్స్ రావచ్చు. అవికల్ప పరాన్నజీవులు అని అంటే ఇవి జీవి ఉన్నప్పుడేమో సజీవంగా ఉంటాయి, ఒక జీవి మీద ఆధారపడి ఉన్నప్పుడేమో సజీవంగా ఉంటాయి. ఏ రకమైనటువంటి జీవి అందుబాటులో లేనప్పుడు వాతావరణంలో సహజంగానే స్ఫటికాల రూపంలో నిర్జీవంగా ఉంటాయి. జీవి అందుబాటులో ఉంటేనేమో సజీవంగాను, జీవి అందుబాటులో లేనప్పుడు సహజంగానే స్ఫటికాల రూపంలో ఇవి నిర్జీవంగా ఉంటాయి. అందుకే వీటిని సజీవులకి మరియు నిర్జీవులకి మధ్యన సంధానకర్తలుగా పేర్కొంటారు. సజీవులకి మరియు నిర్జీవులకి మధ్య సంధానకర్తలుగా ఎందుకు పేర్కొంటామనంటే జీవి ఉన్నప్పుడు సజీవులుగాను, జీవి అందుబాటులో లేనప్పుడు వాతావరణంలో స్ఫటికాల రూపంలో నిర్జీవంగాను వైరస్లు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ వైరస్లని సజీవులకి మరియు నిర్జీవులకి మధ్యన సంధానకర్తగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. వైరస్ల యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే పర్టికులర్గా వీటికి కణ నిర్మాణం అనేటువంటిది ఉండదు. కాబట్టి వీటి లోపల శ్వాసక్రియ మరియు ఇతర జీవక్రియలు అనేటువంటివి ఉండవు. కణ నిర్మాణం ఎప్పుడైతే ఉంటుందో ఆ కణ నిర్మాణం లోపల శ్వాసక్రియతో పాటు ఇతర రకాల జీవక్రియలు అనేటువంటివి ఉంటాయి. కానీ వైరస్లకి కణ నిర్మాణం లేదు కాబట్టి శ్వాసక్రియ మరియు ఇతర జీవక్రియలు అనేటువంటివి ఉండవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో వీటి యొక్క నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే రసాయనికంగా ఇవి న్యూక్లియో ప్రోటీన్ల చేత నిర్మితమై ఉంటాయి. ఈ నిర్మాణం మధ్య లోపల కేంద్రక ఆమ్లము, న్యూక్లిక్ యాసిడ్ అని అంటాము, కేంద్రక ఆమ్లము, అదేవిధంగా దాని చుట్టూ ఒక ప్రోటీన్ నిర్మిత క్యాప్సిడ్ అనేటువంటిది ఉంటుంది. సో రసాయనికంగా చూసినట్లయితే ఇవి న్యూక్లియో ప్రోటీన్ల చేత నిర్మితమై ఉంటాయి. వీటి మధ్య భాగంలో, నిర్మాణం మధ్య భాగంలో కేంద్రకామ్లం ఉంటుంది, న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. దీని చుట్టూ అంటే కేంద్రకామ్లం చుట్టూ ప్రోటీన్ నిర్మిత క్యాప్సిడ్ అనేటువంటి నిర్మాణం అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. క్యాప్సిడ్ అనే తొడుగు ఉంటుంది. ఈ ప్రోటీన్ నిర్మిత క్యాప్సిడ్ అనేటువంటిది ఆల్కహాల్లో మనకి డిజాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మనము క్రితం కోవిడ్-19 వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసాం. కోవిడ్-19 అనేటువంటిది ఒక వైరస్ ఆధారిత వ్యాధి. ఆ వైరస్లని మనము నిర్మూలించాలి అని అంటే మనం ఎక్కువగా శానిటైజ్ చేస్తూ ఉండేది చేతుల్ని. శానిటైజ్ చేయడం లోపల వాడేటువంటి శానిటైజర్లో మనకి ఏవైతే ఆల్కహాల్ ఉంటుందో ఆ శానిటైజర్లో ఉన్నటువంటి ఆల్కహాల్ అనేటువంటిది ఈ ప్రోటీన్ నిర్మిత క్యాప్సిడ్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఎప్పుడైతే ప్రోటీన్ నిర్మిత క్యాప్సిడ్ని విచ్ఛిన్నం చేస్తుందో వైరస్ అనేటువంటిది నశిస్తుంది. అందుకే ఆల్కహాల్ ఉన్నటువంటి శానిటైజర్ని మనం ఎక్కువగా వాడేది. ఇంకా మనకి ఈ వైరస్ల లోపల ఆ వైరస్ అనేటువంటిది జంతువులపైన దాడి చేస్తుందా, మొక్కలపైన దాడి చేస్తుందా అన్న అంశాన్ని పరిశీలన చేయగా ఎప్పుడైతే జంతువులపై దాడి చేసే వైరస్లు ఉన్నాయో ఆ వైరస్ల యొక్క కేంద్రకం లోపల DNA అనేటువంటిది ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. జంతువులపై ఏదైనా వైరస్ దాడి చేయాలి అని అంటే ఆ వైరస్ లోపల DNA అనేటువంటిది ఉంటుందన్న విషయాన్ని, అదేవిధంగా మొక్కలపై దాడి చేసే వైరస్ల లోపల
ఆర్ఎన్ఏ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో మొక్కలపైన దాడి చేసే వైరస్ల లోపల ఆర్ఎన్ఏ కేంద్రకామ్లంగా, జంతువులపై దాడి చేసే వైరస్ లోపల కేంద్రకామ్లంగా మనం ఇక్కడ చెప్పాం కదా, నిర్మాణం మధ్యలో కేంద్రకామ్లము లేదా న్యూక్లిక్ యాసిడ్ ఉంటుందని చెప్పాం కదా. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేటువంటిది జంతువులపై దాడి చేసే వైరస్ లోపల, రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేటువంటిది మొక్కలపై దాడి చేసేటువంటి వైరస్ లోపల ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ వైరస్లు కలగజేసేటువంటి వ్యాధులు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వైరస్లు కలగజేసేటువంటి వ్యాధులు మరియు ఏ రకమైనటువంటి వైరస్ కలగజేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు పోటీ పరీక్షల లోపల సాధారణంగా ఈ క్రింది ఏ వ్యాధి వైరస్ వలన సంక్రమించేటువంటి వ్యాధి అని ఇచ్చేసి 4 రకాల ఆప్షన్లు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఒకవైపున బ్యాక్టీరియల్ వ్యాధి, వైరస్ వ్యాధి, ప్రోటోజోవా వ్యాధి ఆ రకంగా ఇచ్చి, ఇంకొక అంటువ్యాధి ఆ రకంగా ఇచ్చేసి మరోవైపున వ్యాధులను ఇచ్చి జతపరచుము అని అడగడం జరుగుతుంది. అలా కాకుండా ఈ క్రింది ఏ వైరస్ వలన పలానా వ్యాధి వస్తుంది, ఈ క్రింది ఏ వైరస్ వలన జలుబు వస్తుంది, ఆ రకమైనటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ అన్ని రకాల ప్రశ్నలు సాల్వ్ చేయడం కోసము ఇక్కడ నేను వ్యాధులని ఈ వైపున మరియు అవి కలిగించేటువంటి వైరస్లని ఆ వైపున ఒక లిస్టు లాగా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వైరస్లు కలిగించేటువంటి వ్యాధుల గురించి మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వైరస్ల నుంచి సంక్రమించేటువంటి వ్యాధులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత బ్యాక్టీరియల్ వ్యాధులు ఏమున్నాయనేటువంటి విషయాన్ని చూద్దాం. ఆ తర్వాత శిలీంధ్ర వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయన్న విషయాన్ని ఆ తర్వాత చూద్దాం. ఈ రకంగా మనము లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే పరీక్ష లోపల ఎప్పుడైతే మనకి వైరస్ వ్యాధి ఏది, ఫంగల్ వ్యాధి ఏది, అదేవిధంగా బ్యాక్టీరియల్ వ్యాధి ఏది అన్నప్పుడు మనం ఈజీగా గుర్తుంచుకునేటువంటి ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూడండి, జలుబు అని చెప్పాము. మనం సాధారణంగా సంక్రమించేటువంటి జలుబు ఏదైతే ఉందో ఈ జలుబు అనేటువంటిది రైనో వైరస్ అనే వైరస్ వల్ల కలుగుతుంది. జలుబు అనేటువంటిది రైనో వైరస్ అనేటువంటి వైరస్ వల్ల కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మనకు చికెన్ పాక్స్ అని అంటాం. దీన్నే ఆటలమ్మ లేదా సాధారణంగా మనము తల్లి అని అనడం జరుగుతుంది. ఆటలమ్మ లేదా చికెన్ పాక్స్ ఏదైతే ఉందో ఈ చికెన్ పాక్స్ అనేటువంటిది వారిసెల్లా అనేటువంటి వైరస్ వల్ల కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మశూచి, దీన్ని మనం స్మాల్ పాక్స్ అని అంటాం. 1900లో మనకి విపరీతమైనటువంటి ప్రాణ నష్టం అనేటువంటిది మశూచి వల్ల జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. దీన్నే స్మాల్ పాక్స్ అని అంటాం. స్మాల్ పాక్స్ అనేటువంటిది వ్యారియోలా అనే వైరస్ వల్ల మనకి సంభవిస్తుంది. అదేవిధంగా తట్టు అనేటువంటి వ్యాధి, దీన్ని ఇంగ్లీష్ లోపల మీజిల్స్ అని అంటాము. ఈ మీజిల్స్ వ్యాధి మనకి పారామిక్సో వైరస్ పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా వైరస్ వ్యాధులు. సో ఏదైతే జీవి ఉందో ఆ జీవి చివరన వైరస్ యాడ్ చేసుకోండి గుర్తుంచి పెట్టుకోవడానికి. జలుబు రైనో వైరస్. జలుబు అనేటువంటిది ఈ క్రింది దేని ద్వారా సంభవిస్తుంది? వైరస్ వ్యాధి, బ్యాక్టీరియల్ వ్యాధి, ఫంగల్ వ్యాధి. ఆ రకమైనటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి జలుబు అనేటువంటిది రైనో వైరస్ ద్వారా సంక్రమిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే వైరస్ వ్యాధి అని గుర్తుపెట్టడానికి, మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా సులభంగా ఉంటుంది. ఆటలమ్మ అనేటువంటిది వారిసెల్లా వైరస్ అని గుర్తుపెట్టుకోండి. మశూచి అనేటువంటిది వారియోలా వైరస్. ప్రతి జీవి పేరు చివరన వైరస్ యాడ్ చేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ పారామిక్సో వైరస్ అనేటువంటి వైరస్ మనకు తట్టు లేదా మీజిల్స్ అనే వ్యాధిని సంక్రమింపజేస్తుంది. ఇంకా కొన్ని వైరస్ల వల్ల కలిగేటువంటి వ్యాధులు కనుక చూసినట్లయితే గవద బిళ్ళలు ఉంది ఇక్కడ మనకి. దీన్ని మమ్స్ అని అంటాము. సో పెరోటిడ్ గ్రంథుల వాపు వల్ల కలిగేటువంటి వ్యాధి కావున ఇక్కడ చూడండి, వైరస్కి మనం మిక్సో వైరస్ పెరోటిడస్ అనేటువంటి పేరుని ఇవ్వడం జరిగింది. ఆ వైరస్ యొక్క పేరును గమనించినట్లయితే మిక్సో వైరస్ పెరోటిడస్, పెరోటిడ్ గ్రంథుల వాపు, గవద పిల్లలు, మమ్స్. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి, మిక్సో వైరస్ పెరోటిడస్. నెక్స్ట్ మనకి వెల్ నోన్ డిసీజ్ చికెన్ గున్యా. సాధారణంగా ఎవ్రీ ఇయర్ మనకి చాలామందికి వస్తూ ఉంటుంది, చికెన్ గున్యా ఫీవర్ వచ్చిందని అంటూ ఉంటాం. ఈ చికెన్ గున్యా అనేటువంటిది వైరల్ వ్యాధి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్నే మనం ఆల్ఫా వైరస్ అని అంటాము. మనకు చికెన్ గున్యాని కలిగించేటువంటి వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ ఆల్ఫా వైరస్. ఈ ఆల్ఫా వైరస్ని మనము చిక్వీ వైరస్ అని కూడా అంటాం. ఆల్ఫా వైరస్ లేదా చిక్వీ వైరస్ అని అంటాము. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక భయంకరమైనటువంటి వ్యాధి డెంగ్యూ వ్యాధి. ఈ డెంగ్యూ ఫీవర్ లోపల మనకి ఫ్లావీ వైరస్ అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లావీ వైరస్ డెంగీ జ్వరాన్ని మనకి కలిగజేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి రేబీస్, కుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి రేబీస్. సో ఈ రేబీస్నే మనము హైడ్రోఫోబియా అని కూడా అంటాము.
జలభీతి గల వ్యాధి అని కూడా అంటాము. హైడ్రోఫోబియా వ్యాధి అనగా రేబీస్, ఇది కుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ రేబీస్ని కలుగజేసేటువంటి వైరస్ని ర్యాబ్డో వైరస్ అని అంటాము. దీన్ని లైసో వైరస్ అని కూడా పేర్కొంటాము. ర్యాబ్డో వైరస్ లేదా లైసో వైరస్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. రేబీస్ వ్యాధి, డెంగ్యూ వ్యాధి, చికెన్ గున్యా, గవద బిళ్ళలు, ఆ తర్వాత తట్టు, ఈ రకమైనటువంటి వ్యాధులన్నీ కూడా వైరస్ల వల్ల మనకి సంక్రమిస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరికొన్ని వైరస్ వ్యాధులు, ఇక్కడ ముఖ్యమైనటువంటి వైరస్ వ్యాధులను మాత్రమే పేర్కొనడం జరిగింది. హెపటైటిస్, దీన్ని మనము పచ్చకామెర్లు అని పేర్కొంటాము. దీన్నే మన తెలంగాణ మండలికం లోపల మనం పస్కలు అని పేర్కొనడం జరుగుతుంది. పచ్చకామర్లు, హెపటైటిస్, ఈ వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి పర్టికులర్గా హెపటైటిస్ బి వైరస్ అనేటువంటి వైరస్ మనకి ఈ పచ్చకామెర్లు లేదా పస్కలు లేదా హెపటైటిస్ని కలగజేస్తుంది. ఈ హెపాటోసైట్స్ అని అంటే కాలేయానికి సంబంధించినటువంటి కణాలనే హెపాటోసైట్స్ అని అంటాము. ఈ హెపాటోసైట్స్ పైన పనిచేసేటువంటి, కాలేయం పైన, లివర్ పైన పనిచేసేటువంటి వైరస్ కాబట్టి దీనికి హెపటైటిస్ బి వైరస్ అని పేర్కొనడం జరిగింది. వ్యాధి పేరును కూడా హెపటైటిస్ వ్యాధిగా, పచ్చకామర్ల వ్యాధిగా మనం పేర్కొంటాము. ఆ తర్వాత మనకున్నటువంటి మరొక రకమైనటువంటి వ్యాధి మెదడు వాపు వ్యాధి అని అంటాము. దీన్నే జపనీస్ ఎన్సెఫలిటిస్ అని అంటాము. జపనీస్ ఎన్సెఫలిటిస్ అని అంటాము, మెదడు వ్యాపు వ్యాధి. ఈ మెదడు వ్యాపు వ్యాధి కూడా వైరస్ వ్యాధి. పర్టికులర్గా ఆర్బో వైరస్ అనేటువంటి వైరస్ కారణంగా మనకి ఈ మెదడు వాపు వ్యాధి అనేటువంటిది సంభవిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పోలియో వ్యాధి. పోలియో, మనం దీని నివారణ కోసం పోలియో చుక్కలని వాడతాము. సో ఈ పోలియో లోపల ఎంటిరో వైరస్, పోలియో అనేటువంటిది ఒక వైరస్ వ్యాధి అనే విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి. పర్టికులర్గా ఎంటిరో వైరస్ కారణంగా మనకి పోలియో అనేటువంటిది వస్తుందనే విషయం గుర్తుంచుకోండి. ఈ ఎంటిరో వైరస్ని మనము పోలియో మైలిటస్ వైరస్ అని కూడా పేర్కొంటాము. సో వ్యాధి పేరు మీదగానే వైరస్కి పేరునివ్వడం జరిగింది, పోలియో మైలిటస్ వైరస్ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరొక భయంకరమైనటువంటి వ్యాధి ఎయిడ్స్ వ్యాధి, ఏఐడిఎస్ అని అంటాము. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని అంటాము. సో హెచ్ఐవి వైరస్ లేదా దీన్నే మనము రిట్రో వైరస్ అని అంటాము. ఇక్కడ హెచ్ఐవి ఏదైతే ఉందో దీని యొక్క అబ్రివేషన్ కనుక చూసినట్లయితే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఎయిడ్స్కి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని అంటాం. అదేవిధంగా హెచ్ఐవి యొక్క అబ్రివేషన్ కనుక చూసినట్లయితే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో మానవుని యొక్క ఇమ్యూనిటీ, రోగనిరోధక వ్యవస్థ పైన ఈ వైరస్ పనిచేస్తుంది కాబట్టి దీన్ని హెచ్ఐవి వైరస్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. దీని అసలు పేరు అనేటువంటిది రిట్రో వైరస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఇప్పటివరకు చెప్పిన అన్నీ కూడా మనకి వైరస్ల వల్ల సంక్రమించేటువంటి వ్యాధులు. మరొకసారి బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల గురించి కూడా చూద్దాం. ఈ బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటాం. ఇంతకుముందు వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అని అన్నాము. ఇప్పుడు బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటాము. ఒకసారి వ్యాధులను కనుక చూసినట్లయితే ఇక్కడ కలరా అనేటువంటిది విబ్రియో కలరా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఈ బ్యాక్టీరియాలో వివిధ రకాల బ్యాక్టీరియాలు అనేటువంటివి ఉంటాయి. ఒక రకం బ్యాక్టీరియాల ఆకారం కారణంగా వాటిని వర్గీకరణ ఇచ్చడం అనేది జరిగింది. సో విబ్రియో అనేటువంటిది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా, ఆ విధంగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే వర్గీకరణ గుర్తుంచుకుంటామో కలరా అనేటువంటిది విబ్రియోకి చివరన ఉంది కాబట్టి కలరా అనేటువంటిది బ్యాక్టీరియా అనేది సులభంగా గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి విబ్రియో కలరా అనేటువంటిది కలరాని కలిగిస్తుంది. విబ్రియో కలరా అనేటువంటిది బ్యాక్టీరియా అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫాయిడ్లో మొదటి 2 అక్షరాల్లోనే ఇక్కడ 2 చివరి అక్షరాల ఆధారంగా గుర్తుపట్టవచ్చు. సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి టైఫాయిడ్ వ్యాధి అనేటువంటిది వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిమోనియా, ఇక్కడ కూడా చూడండి నిమోనియా అనేటువంటిది, ఇక్కడ నిమోనియా ఈ బ్యాక్టీరియా యొక్క పేరు చివరన కూడా నిమోనియా ఉండడం జరిగింది. డీప్లోకోకస్ నిమోనియా అని అంటాం మనం. ఇక్కడ నిమోనియా అనేటువంటిది డీప్లోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది.
ఇది బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి 3 రకాల వ్యాధులు. బ్యాక్టీరియల్ అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటాం. మరికొన్ని మనకి బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధులు కనుక చూసినట్లయితే డిఫ్తీరియా దీన్ని మనము కొరినీ బ్యాక్టీరియా డిఫ్తీరియా అనే బ్యాక్టీరియా ద్వారా సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్యాక్టీరియా అనేటువంటి పేరు ఉంది కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది లేకుండా గుర్తుంచుకోవచ్చు. కొరినీ బ్యాక్టీరియం డిఫ్తీరియా వ్యాధిని కలిగించేటువంటి బ్యాక్టీరియా పేరు. అదేవిధంగా పెట్టుసిస్, బొడ్డుటెల్లా పెట్టుసిస్ అని అంటాము. ఈ బొడ్డుటెల్లా పెట్టుసిస్ అనేటువంటి బ్యాక్టీరియా కారణంగానే మనకి పెట్టుసిస్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ టెటనస్, క్లాస్ట్రీడియం టెటనై బ్యాక్టీరియాలో ఒక రకం బ్యాక్టీరియానే క్లాస్ట్రీడియం అంటాము. ఈ క్లాస్ట్రీడియం టెటనై అనేటువంటి బ్యాక్టీరియా కారణంగా మనకి టెటనస్ వస్తుంది. సాల్మోనెల్లా టైఫాయిడ్, విబ్రియో కలరా, కొరినీ బ్యాక్టీరియం డిఫ్తీరియా, డిప్లోకోకస్ న్యూమోనియా, బొడ్డుటెల్లా పెట్టుసిస్, క్లాస్ట్రీడియం టెటనస్ ఆ రకంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు టీబీ లేదా క్షయ అని అంటాము. ఈ క్షయ అనేటువంటిది మైకోబాక్టీరియం ట్యూబెరిక్లోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఇక్కడ బ్యాక్టీరియా అనేటువంటిది ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఈ 2 పదాలకి మాత్రం, ఈ 2 అక్షరాలకి మాత్రం ఎందుకు బాక్స్ డ్రా చేశానంటే ఈ 2 అక్షరాల కారణంగా మనము క్షయని టీబీగా పేర్కొంటున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో మైకోబాక్టీరియం ట్యూబెరిక్లోసిస్. అదేవిధంగా కుష్ఠుని మనం ఇంగ్లీష్ లోపల లెప్రసీ అని అంటాం. ఈ కుష్ఠుని కలగజేసేటువంటి బ్యాక్టీరియా మైకోబాక్టీరియా లెప్రసీ అని మనం కుష్ఠుని ఇంగ్లీష్లో అన్నప్పుడు ఆ కలగజేసేటువంటి బ్యాక్టీరియా పేరుని కూడా గుర్తుంచుకోవచ్చు. మైకోబాక్టీరియా లెఫ్రీ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కుష్ఠుని కలగజేసేటువంటి బ్యాక్టీరియా. బొట్యులిజం అని అంటాము. ఈ బొట్యులిజం అనేటువంటిది మనం ఆహారం కలుషితం అవడం తద్వారా విషపూరితం కావడం అనేటువంటిది ఈ బొట్యులిజం వ్యాధిలో సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం. ఆహారం విషపూరితం కావడం లేదా కలుషితమై విషపూరితం కావడాన్ని మనం బొట్యులిజం అని అంటాము. ఇది ఇంతకుముందు పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న. ఆహారం విషపూరితం కావడాన్ని ఈ క్రింది ఏ వ్యాధితో సూచిస్తారు అని అంటారు. సో బొట్యులిజం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈ ఆహారం విషపూరితం కావడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా క్లాస్ట్రీడియం బొటులినం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. క్లాస్ట్రీడియం బొటులినం అనే బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషపూరితమవుతుంది. ఆ రకమైనటువంటి స్థితినే మనం బొట్యులిజం అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి వ్యాధులు మరి వాటి యొక్క లిస్ట్ని పర్టికులర్గా ఏ బ్యాక్టీరియా కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనము ప్రోటోజువా జాతికి చెందినటువంటి జీవులు కలగజేసేటువంటి వ్యాధుల గురించి చూద్దాము. ప్రోటోజువా వ్యాధులని ఇక్కడ హెడ్డింగ్ పెట్టి నేను ఇవ్వడం జరిగింది. మనకి ప్రధానంగా మలేరియా అనేటువంటిది మనకి ప్రోటోజువా వల్ల కలిగినటువంటి వ్యాధి మలేరియా అనేటువంటిది. మరి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్రోటోజువా ద్వారా మనకి ఈ మలేరియా వ్యాధి అనేటువంటిది కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ దోమ అనేటువంటిది అతిదేయిగా ఉండడం మనము ఇంతకుముందు డిస్కస్ చేసాం. అదేవిధంగా అతినిద్ర వ్యాధి, దీన్ని స్లీపింగ్ సిక్నెస్ అని అంటాము. ట్రిప్నోజోమా గాంబియాన్సీ అనేటువంటి ఒక ప్రోటోజోవా ద్వారా మనకి ఈ అతినిద్ర వ్యాధి అనేటువంటిది సంక్రమిస్తూ ఉంటుంది. ఈగా అనేటువంటిది అతిదేయిగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అతినిద్ర వ్యాధిని కలుగజేసేటువంటి ట్రిప్నోజోమా ప్రోటోజోవాకి ఈగా అనేటువంటిది అతిదేయిగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ప్లాస్మోడియం వైవాక్స్కి దోమ అనేటువంటిది ఆడైనాఫిలిస్ దోమ అనేటువంటిది మనకి అతిదేయిగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా చికెన్ గున్యాన్ని కలుగజేసేటువంటి వ్యాధికారకం ఏదైతే ఉందో దానికి ఎడిస్ ఎజిప్టి అనేటువంటి దోమ అతిదేయిగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అదే రకంగా అమీబియాసిస్ ఉంది మనకి. దీన్నే మనం రక్త విరేచనాలను పేర్కొనడం జరుగుతుంది. ఈ రక్త విరేచనాలు కలగడానికి కలిగినటువంటి జీవి ఎంటమీబా హిస్టాలిటికా అనేటువంటి ప్రోటోజువన్ మన చిన్న పేగు ప్రాంతంలో కుక్కాలతో పేగు గోడలకి అతుక్కొని ఉంటుంది. ఎప్పుడైతే ఆహార సరఫరా జరుగుతుందో ఈ ప్రోటోజువా జీవి పైన ఆ కుక్కాల వంటి నిర్మాణాలతో పేగు గోడకి అతుక్కొని ఉంటుందో ఆ కుక్కాల వంటి నిర్మాణాలని బలవంతంగా మనము తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రక్తస్రావం జరిగి రక్త విరేచనాలు అనేటువంటివి కలుగుతాయి అనే విషయాన్ని ఆ రకంగా గుర్తుంచుకోండి. ఎంటమీబా హిస్టాలిటికా అనేటువంటిది పేగు గోడలని అతుక్కొని జీవించేటువంటి జీవి. అది ప్రోటోజువా వర్గానికి సంబంధించినది కాబట్టి ప్రోటోజువా వ్యాధిగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కాలా ఆజార్ అనేటువంటిది
మరొక వ్యాధి, దీన్ని లీష్మానియా అనే ప్రోటోజువా కలుగజేస్తుందని గుర్తుంచుకోండి. ఇది ప్రోటోజువాకు సంబంధించినటువంటి జీవులు కలుగజేసేటువంటి వ్యాధుల యొక్క లిస్ట్. నెక్స్ట్ మనము మొక్కలు మరియు వాటికి వ్యాధులు. మొక్కల వ్యాధుల గురించి కూడా మనకి అనేక సార్లు పోటీ పరీక్ష లోపల అడుగుతున్న క్రమం. సో ఒక వ్యాధి ఇచ్చేసి ఇది ఏ రకమైనటువంటి మొక్కకు సంభవిస్తుంది, వరిలో వస్తుందా, గోధుమలో వస్తుందా, లేకపోతే చెరుకులో వస్తుందా, పొగాకులో వస్తుందా, బంగాళదుంపలో వస్తుందా, లేకపోతే ఒక వ్యాధి ఇచ్చేసి ఇది శిలీంధ్రం వల్ల వస్తుందా, లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా, ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనం చూసాం. ఒకసారి మనకు ప్రధానంగా అడిగినటువంటి మొక్కల వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ వైరస్ వ్యాధులు, ఈ వైరస్ వ్యాధులన్నింటినీ నేను ఒక లిస్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి నెక్రోసిస్ అని అంటాం. నెక్రోసిస్ అని అంటే మొక్కల లోపల ఉన్నటువంటి కణజాలు క్షీణించడాన్ని మనం నెక్రోసిస్ అని అంటాము. ఈ నెక్రోసిస్ అనేటువంటిది వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి. నెక్స్ట్ మొజాయిక్ తెగులు అని అంటాం. మొజాయిక్ తెగులు అని అంటే ఆకులు ఒక రకమైనటువంటి సర్పిల్ ఆకారంలో చుట్టబడి కాంతి శక్తిని గ్రహించలేని స్థితినే మనం మొజాయిక్ తెగులుగా పేర్కొంటాం. ఈ మొజాయిక్ తెగులు అనేటువంటిది వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి. అదే రకంగా పసుపు పచ్చ ఈనెల తెగులు, ఆకు లోపల మధ్య భాగంలో ఉండేటువంటి ఈనెలు పసుపచ్చ రంగులోకి మారిపోయి, ఎప్పుడైతే పసుపచ్చ రంగులోకి మారిపోతాయో కాంతి శక్తిని గ్రహించలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ రకంగా వచ్చేటువంటి తెగులే పసుపచ్చ ఈనెల తెగులు అంటాము. ఇది ఒక వైరస్ వ్యాధి. క్లోరోసిస్ అని అంటాము. క్లోరోసిస్ మనకు తెలుసు, పత్రం లోపల ఉండేటువంటి క్లోరోఫిల్ ఏదైతే ఉందో అది కిరణజన్య సమయక్రియకి ఉపయోగపడుతుంది. ఆ క్లోరోఫిల్ నశించడాన్నే క్లోరోసిస్ అని అంటాము. వైరస్ కారణంగా ఆ క్లోరోఫిల్ నశిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి కోకో చెట్టు అని అంటాము. కోకో అనేటువంటిది చాక్లెట్ తయారీలో ఉపయోగించేటువంటిది. ఈ కోకో లోపల మనకి కాండం ఉబ్బిపోవడాన్ని ఉబ్బు కాండం తెగులుగా పేర్కొంటాము. ఈ విధంగా కాండం ఉబ్బిపోవడానికి గల కారణము వైరస్లు విపరీత సంఖ్యలో ఆ కాండంలో చేరిపోవడం, కాండం యొక్క కణజాలాల్లో చేరిపోవడం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా వైరస్లకు సంబంధించినటువంటి వ్యాధులు ప్రధానంగా మొక్కల్లో మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనము మరికొన్ని బ్యాక్టీరియా వ్యాధుల గురించి చూద్దాం. వరి ఎండు తెగులు అంటున్నాం. వరి ఎండు తెగులు అని అంటాం. మనకు తెలుసు వరి యొక్క నామం ఒరైజే సటైవా అనే విషయాన్ని గుర్తుంచుకోండి. దాని పేరుగానే మనకి ఈ బ్యాక్టీరియాకి జాంతోమోనాస్ ఒరైజే అనే పేరు పెట్టడం జరిగింది. జాంతోమోనాస్ ఒరైజే అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. జాంతోమోనాస్ ఒరైజే అనేటువంటిది బ్యాక్టీరియా. ఈ జాంతోమోనాస్ ఒరైజే అనేటువంటిది వరి ఎండు తెగుల్ని కలుగజేస్తుంది. నెక్స్ట్ నిమ్మ జాతి లోపల సిట్రస్ కాంకర్, ఈ వ్యాధి గురించి అనేక సార్లు పోటీ పరీక్షలు అడిగారు. సిట్రస్ కాంకర్నే మనం తెలుగు లోపల నిమ్మ గజ్జి తెగులు లేదా నిమ్మ అగ్గి తెగులు అని అంటాము. జాంతోమోనాస్ సిట్రస్ జాతిలో ఈ వ్యాధుల్ని కలుగజేస్తుంది కాబట్టి పేరు చివరన సిట్రీ అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. జాంతోమోనాస్ సిట్రీ అనేటువంటిది సిట్రస్ కాంకర్ వ్యాధిని కలుగజేస్తుంది. యాపిల్ గ్రోన్ వాల్, అగ్రోబాక్టీరియం టుమిఫేషియన్స్, ఇది యాపిల్ చెట్ల లోపల కలుగజేసేటువంటి వ్యాధి. అగ్రోబాక్టీరియం టుమిఫేషియన్స్ అనే పేరుని గుర్తుపెట్టుకోండి. ఇవి బ్యాక్టీరియా వ్యాధులకు సంబంధించినటువంటివి. నెక్స్ట్ మనం కొన్ని శిలీంధ్ర వ్యాధులు కూడా చూద్దాం. మొక్కల లోపల శిలీంధ్ర వ్యాధులు. ద్రాక్ష లోపల మనకి మిల్డ్యూ అనేటువంటి వ్యాధిని కలుగజేసేటువంటిది ప్లాస్మాపోరా వైటికాలా అని అంటాం. ఇది ఒక శిలీంధ్రం. ఈ శిలీంధ్రం కారణంగా ద్రాక్ష లోపల మిల్డ్యూ వ్యాధి అనేటువంటిది వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వేరుశనగ లోపల టిక్కా తెగులు అని ఉంది మనకి. వేరుశనగ లోపల టిక్కా తెగులు అనేటువంటిది సర్కోస్పోరా అనేటువంటి శిలీంధ్రం వల్ల కలుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేకపోతే క్వశ్చన్ అనేటువంటిది ఈ రకంగా కూడా రావచ్చు. టిక్కా తెగులు అనేటువంటిది క్రింది ఏ పంటలో చూస్తాము అని అడగవచ్చు. అప్పుడు వేరుశనగ అని గుర్తుపెట్టుకోండి. ఎర్రకుళ్ళు తెగులు ఏ పంటలో చూస్తాము అని అంటే చెరకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెరకు ఎర్రకుళ్ళు తెగులను కలిగించేటువంటి శిలీంధ్రం ఏంటి అని అంటే కాలిటోట్రైకమ్ ఫాల్కేటం. చెరకు ఎర్రకుళ్ళు తెగులను కలిగజేసేటువంటి శిలీంధ్రం ఏంటి అని అంటే కాలిటోట్రైకమ్ ఫాల్కేటం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి శిలీంధ్రం వల్ల కలిగేటువంటి వ్యాధులు. మరికొన్ని చూసినట్లయితే వరి అగ్గి తెగులు, హెల్మంతోస్పిరియం ఒరైజే అని అంటాం. అదేవిధంగా గోధుమ కుంకుమ తెగులు అని అంటాం. ఈ గోధుమ కుంకుమ తెగులను కలుగజేసేటువంటి శిలీంధ్రం పేరు పక్సినియా గ్రామీనస్ ట్రిటిసి. ఈ పేర్లన్నీ 1-2 సార్లు మనం పేపర్ మీద రాస్తే గుర్తుండేటువంటి అవకాశం ఉంది. వరి అగ్గి తెగులను హెల్మంతోస్పిరియం ఒరైజే సటైవా అనేటువంటిది వరి యొక్క నామం అని గుర్తుపెట్టుకోండి. గోధుమ కుంకుమ తెగులు పక్సినియా గ్రామీనస్ ట్రిటిసి. అదేవిధంగా బంగాళదుంప లోపల లేట్ బ్లైట్ తెగుల్ని కలుగజేసేటువంటి శిలీంధ్రం ఏంటి అని అంటే ఫైటాఫ్థోరా ఇన్ఫెస్టిన్స్ అనేటువంటి శిలీంధ్రం వల్ల బంగాళదుంప లోపల లేట్ బ్లైట్ తెగులు వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి వివిధ రకాల మొక్కల వ్యాధులు. మరి ఈరోజు క్లాస్లో మనము వ్యాధులకు సంబంధించి
ప్రోటోజువన్ వ్యాధులు, బ్యాక్టీరియల్ వ్యాధులు, వైరస్ వ్యాధుల గురించి నేర్చుకున్నాము. మరి ఇవే రకమైనటువంటి జీవులు మొక్కల లోపల కలగజేసేటువంటి వ్యాధుల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. మరో క్లాస్లో మరో చక్కని పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.